హాయ్ అండి, వెల్కమ్ టు నవీన కుకింగ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో అయితే ఎగ్ పఫ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అయితే గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. దాంట్లో అయితే ఆయిల్ వేసుకుని తగినంత ఉప్పు అయితే వేసుకుని వాటర్ వేసుకుని మిక్స్ అయితే చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే వేసుకుని పక్కనైతే పెట్టుకోవాలి. స్టవ్ మీద అయితే బాండీ పెట్టుకున్నాను. బాండీ అయితే వేడైంది. ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేడైంది. సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చిటికెడు పసుపు అయితే వేసుకున్నాను. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇటుకు సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకుని బ్రౌన్ కలర్ వచ్చిందా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను. నేను గుడ్ బాయిల్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. అవి అయితే మధ్యలో కట్ చేసుకుని ఆ గుడ్ల మీద అయితే కొంచెం ఉప్పు కారం అయితే వేసుకోవాలి. లైట్గా ఉప్పు కారం అయితే వేసుకోవాలి. వేసుకుని పక్కనైతే పెట్టుకోవాలి. ఇందాక మనం పక్కన పెట్టిన గోధుమ పిండిలో అయితే ఒక ముద్దలాగా చేసుకుని చపాతీ పీట మీద వేసుకుని చపాతీలాగా రుద్దుకోవాలి. స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ మిశ్రమం అయితే పెట్టుకోవాలి స్టఫింగ్కి. దానిపైన అయితే గుడ్డు అయితే పెట్టాలి. ఈ చివరలో మర్చుకోవాలి. ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద అయితే బాండి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడైంది. ఇందాక మనం చేసుకున్న పఫ్ఫులన్నీ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక. ఇంకో సైడ్కి తిప్పుకుంటూ కలుచుకోవాలి. ఎగ్ పఫ్లు అయితే రెడీ అయిపోయినాయి. ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. మధ్యలో కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకుని టమాటా కచప్తో నంచుకుని తింటే